హాయ్ అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. మీరు కూడా ఇట్లనే తెల్లవారుజామునే లెగిసి పూజ చేసుకుంటున్నారా? నేనైతే చాలా పెందలాడి లెగిసానండి. అట్లా లెగటం వల్లే నాకు పూజ చాలా త్వరగా అయిందండి. కిందంతా ఊడ్చుకొని, ముగ్గులేసుకొని, స్నానాలు చేసి, పూలు కోసుకొనొచ్చి, దీపాలు వెలిగించుకొని, మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ గంగమ్మ తల్లికి పూజ చేసుకొని, పూలు కోసుకొని, కింద కూడా మళ్ళీ పూలు కోసి అప్పటికప్పుడు ఆ అమ్మవారి దగ్గర అట్లా పెట్టానండి. అసలు చలికాలం లాగే లేదండి. ఒకటే ఉబ్బదీస్తా ఉంది. ఏసీలు, ఫ్యాన్లు అయితే ఫుల్‌గా ఎక్కడ చూసినా అవే నడుస్తా ఉన్నాయి. ఇక్కడ పూజ అయిపోగానే ఇంకా పైకెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకున్నానండి. కింద పూలు కోసుకొని వచ్చాను కదా! అవి దేవుడికి అలంకరించానండి. మన చెట్ల పూలు కోసుకొని అట్లా పెట్టుకుంటే ఆ సంతోషమే వేరుంటుంది. ఒక్క పువ్వు పెట్టుకున్నా అదొక సంతోషం. ఇట్లా పొద్దున్నే పూజలు చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్పే మాటే అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మా ముగ్గులు చూసారా ఎలా ఉన్నాయో? ఇంక పూజ అయిపోయిందిగా టెంపుల్‌కి బయలుదేరుతున్నా. టెంపుల్‌లో